హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. ఈ రోజున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్ ఇండియా తలపడుతున్న సందర్భంగా ముందుగా ఆ క్రికెట్ టీం వారందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మన దేశానికి కప్పును తీసుకొని రావాలని, మన దేశానికి సంబంధించినటువంటి గౌరవాన్ని ఇంకొంచెం పెంపొందించాలని చెప్పేసి టీము వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక రైతుగా ఇందాక చెప్పింది ఒక సగటు భారతీయుడిగా, ఈ రోజున ఒక రైతుగా నా బాధని ఈ వీడియో రూపాన తీసుకోదలుచుకున్నాను. భారతదేశంలో ఈ రోజున చూస్తే ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎవరి నోట విన్నా మొత్తం ఒకటే మాట, క్రికెట్లో కప్పు కొట్టాలి. అందరి నోట ఒకటే మాట, న్యూజిలాండ్పై ఇండియా గెలుపొందించాలి, ఇండియా గెలవాలి. పూజలు చేస్తున్నారు, డిబేట్లు పెడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, క్రికెట్ అభిమానులు ఆనందోత్సవాలతో ఎదురు చూస్తున్నారు. 2 గంటల 30 నిమిషాలు ఎప్పుడు అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి మాట, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి మాట, ఇండియా కప్పు కొట్టాలి, ఇండియా గెలవాలి. మంచిదే. దేశానికి కొద్ది గొప్ప పేరు, ప్రతిష్ట, గౌరవాన్ని తీసుకొచ్చే చోటుంటే క్రికెట్ మీద ఇంత అభిమానం చూపించే మీరు, మరి మీ అందరికీ కడుపులు నింపుతున్నాం కదా మేము. మా మీద ఎందుకయ్యా ఈ రోజున మీరు క్రికెట్ మీద చూపించే అభిమానంలో 10 పైసలంతు చూపించినా సరే మా బతుకులు బాగుపడతాయి కదా, ఎందుకు మా మీద అంత కనికరం లేకుండా చూస్తున్నారు? అంటే భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు రావటానికి అవి వస్తేనే మనం గర్వంగా బతకగలమని చెప్పేసి ఆశపడుతున్న మీరు, మేం పండించే పంట లేకపోతే మీ మనుగడ కానీ మీ బ్రతుకు కానీ లేదు అనే నిజాన్ని గుర్తించలేరా? ఎందుకు మా పైన ఇంత చిన్న చూపు? గెలవాల్సింది స్టేడియాల్లో క్రికెటర్ల, భూమి మీద సాగు చేస్తూ మీ కడుపులు నింపే రైత. ఈ చిన్న లాజిక్ ఎందుకు గుర్తు రావట్లేదో చదువుకున్న మేధావులందరికీ నాకైతే అర్థం కావాలి. వల్ల మాలిన అభిమానం చూపిస్తున్నారు ఈ రోజున. దేశానికి అన్నం పెడుతున్నాం కదయ్యా మేము, మరి మేమేం పాపం చేశాం? మేము చేస్తుంది భారతదేశానికి గౌరవప్రదమైన పైరు, ప్రతిష్ట, కడుపు నింపే పనే కదా. వారు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు, దేశానికి గౌరవాన్ని తీసుకొస్తున్నామని. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తూ మా రక్త మాంసాలని భూమాతకి ఎరువుగా వేసి అందులోంచి పండిన 4 గింజలు మీ కడుపు నింపుతూ మేము భూమి మీద ఓడిపోతున్నాం, ప్రతిరోజు ఓడిపోతున్నాం. స్టేడియాల్లో వాళ్ళు ఓడిపోతే బాధపడే మీరు, వాళ్ళు ఓడిపోతే చింతించే మీరు, వాళ్ళు గెలవాలని పూజలు చేసే మీరు, మరి మేము ఇక్కడ రోజు ఓడిపోతూ చచ్చిపోతుంటే మా గురించి ఎందుకు ఆలోచన చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందో నా భారతదేశం అర్థం కావాలి. మ్యాచ్ గెలవగానే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, చదువుకునే వ్యక్తి దగ్గర నుంచి సీఎం పిఎం దాకా ప్రతి ఒక్కరూ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నారు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నారే. ఏ రోజైనా మీ కడుపు నింపే మాకు ఒక్క రోజన్నా మా గురించి ఒక్క నిమిషమన్నా ఆలోచించారు? వాళ్ళ మీద పెడుతున్నటువంటి, క్రికెట్ మీద పెడుతున్న శ్రద్ధలో 10% మా మీద పెడితే మా జీవితాలు బాగుంటాయి, మీకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాం కదా. ఎందుకు మా మీద మీకు ఇంత చిన్న చూపు? ఏం పాపం చేశాం మేము? వాళ్ళు ఏం పుణ్యం చేశారు, మేము ఏం పాపం చేశాం? అక్కడ వికెట్ పడగానే బాధపడుతూ రోదిస్తూ చేతిలో ఏది ఉంటే అది నేలకేసి కొడుతున్న మీరు, ఇక్కడ భూమి మీద పంటకు ఒక వికెట్ రాలిపోతుంటే కనీసం ఒక చుక్క కన్నీరు కూడా కార్చలేని స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలో ఆనందపడాలో అర్థం కావాలి. ఆ మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి మ్యాచ్ ఆడొచ్చు, మళ్ళీ ఇంకోసారి కప్పు కొట్టచ్చు. కానీ ఇక్కడ ఈ వికెట్ పడితే ఆ కుటుంబానికి మళ్ళీ ఆ వికెట్ రాదు, ఆ భూమాతను సాగు చేసే వికెట్ మరొకటి ఉండదు, కొన్ని వందల మందికి కూలీని అందించే వికెట్ ఉండదు, కొన్ని వేల మందికి ఆహారాన్ని పండించే వికెట్ మళ్ళీ ఉండదు. ఈ మాత్రం జీవిత సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? వరల్డ్ కప్పులు కావచ్చు, 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి, కానీ ఈ వికెట్లు రావు, ఈ కప్పులు రావు కదా. ఎందుకయ్యా క్రికెట్ మీద చూపిస్తున్న అభిమానం రైతుగా మా బతుకుల మీద చూపించలేకపోతుంది ఈ సమాజం? మాకు ఇప్పటికీ అర్థం అవుతుంది.
పోనీ చదువు సంజలు లేని వ్యక్తులు అనుకోవటానికి అందరూ చదువుకున్న మేధావులు. వీళ్ళని మూర్ఖులు అనుకోవాలో, జంతువులు అనుకోవాలో, మనుషులు అనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున రైతాంగం చిక్కిపోయింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వికెట్ రాలిపోతూనే ఉంది. అక్కడ మీరు చూస్తుంది 10 వికెట్ల మ్యాచ్, 2 గంటలన్నర లేదా 5 గంటల మ్యాచ్. ఇక్కడ జీవితకాలం ఒక వికెట్ పోతే ఆ వికెట్ మళ్ళీ ఆడటానికి అవకాశం లేదు. అక్కడ వికెట్ కోల్పోతే మరుసటి మ్యాచ్లో ఆడొచ్చు ఆ వికెట్. ఇక్కడ కోల్పోయిన వికెట్ మళ్ళీ ఆడటానికి ఉండదు, భూమిలో సమాధిగా మారిపోతుంది. మరి ఏ వికెట్ని కాపాడాలి, ఏ క్రీడని ఎంకరేజ్ చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున నా దేశం ఉంది. నా దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు, నా దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారు. క్రికెట్ పార్టీ జీవితాలు మావి కావా? ఈ రోజున ఏ క్రికెటర్ అయినా చూడండి, ఒకసారి మీరు ఓడిపోయినా గెలిచినా కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఆనందంగా బతుకుతున్నారే తప్పితే వారికి వచ్చిన డబ్బుని ఒక రూపాయిని ఎక్కడన్నా సామాన్య ప్రజల కోసం ఖర్చు పెట్టారా? కానీ మేము అలా కాదయ్యా. మా రక్తాన్ని, మాంసాన్ని, మా భార్య బిడ్డల యొక్క శ్రమని భూమాతకి అర్పించి ఆ భూమిలోంచి, మట్టిలోంచి 4 గింజలు పండించి మీ కడుపులు నింపుతూ, కనీసం మా కడుపులు ఎండిపోతూ మార్చుకుంటూ మీ కడుపులు నింపుతున్నామే. దాని మీద చూపిస్తున్న అభిమానంలో 1% అయినా మా మీద చూపించాలని మీకు అనిపించట్లేదా? దయచేసి చేతులు జోడించి వేడుకోండి. గెలవాల్సింది క్రికెట్ మ్యాచ్లో క్రికెటర్లు కాదు సార్, వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు. వికెట్లు పడకుండా ఉండాల్సింది మ్యాచ్లో ధోనీలు లేకపోతే రోహిత్ శర్మలో కాదు సార్, నిజంగా భూమి మీద సాగు చేస్తున్న రైతన్న. ఆలోచించండి, ఈ భూమి మీద క్రికెట్ ఆడుతున్నటువంటి రైతన్నలను కాపాడుకుంటారా? లేదు అక్కడ మైదానాల్లో క్రికెట్ ఆడుతూ కోట్ల రూపాయలు సంపాదించే క్రికెటర్లను కాపాడుకుంటారు? నిర్ణయం మీదే. ఆ క్రికెట్ లేకపోయినా దేశానికి వచ్చే నష్టం లేదు. మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో క్రికెట్ టీములు లేవు, కానీ ప్రతి దేశంలో రైతు అనే క్రికెటర్ ఉన్నాడు. వాడు ఆడుతున్నాడు. ప్రకృతి వేసే విచక్షణారహితమైన బంతులు బ్యాట్ మీదకి రాకుండా వాడి పొట్ట మీదకి, వాడి కళ్ళ మీదకి, వాడి మొహం మీదకి వస్తుంటే ఎటువంటి రక్షణ గార్డులు లేకుండా, చేతిలో సరైన బ్యాటు లేకుండా, ఒంటికి సరైన రక్షణ పరికరాలు లేకుండా ప్రకృతి వేసే వికటితమైన బంతులకి ఎదురొడ్డి శరీరాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నాం సార్. ఆ బంతులు మా ఒంటికి తగులుతుంటే ఎక్కడికక్కడ ఎముకలు విరిగిపోతూ అల్లాడిపోతున్నాం సార్. ఒంటి నిండా గార్డులు పెట్టుకొని, నాణ్యమైన బ్యాట్ పెట్టుకొని ఆడే క్రికెటర్లు గౌరవిస్తారా? ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ప్రకృతి వేసేటటువంటి వికృత బంతుల్ని శరీరాలని పణంగా పెట్టి ఆడుతున్న మమ్మల్ని కాపాడతారు? ఆలోచించండి. చచ్చిపోతున్నాం సార్. దయచేసి మమ్మల్ని బతికించాలని చెప్పేసి భూమి అనే మైదానంలో పైరు అనే బ్యాట్ పట్టుకొని ప్రకృతి అనేటటువంటి బంతులతోటి ఎదురొడ్డి పోరాడుతూ అలసి సొలసి ఓడిపోయి క్లీన్ బౌల్డ్ అవుతున్నాం, రన్అవుట్లు అవుతున్నాం, డక్అవుట్లు అవుతున్నాం, ఎల్బిడబ్ల్యూ అవుతున్నాం. దయచేసి మా బాధని, మా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. ఇప్పటికైనా సరే రైతుని గెలిపించండి. ప్రపంచం మొత్తం మన వైపును చూస్తుంది. క్రికెట్ని గెలిపిస్తే కాదు, చదువుకున్న యువత ఇప్పటికైనా ఆలోచించండి. అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, చదువుకున్నవారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. గెలవాల్సింది క్రికెటరా, రైతా? దయచేసి రైతును కాపాడే ఈ ప్రయత్నంలో, మమ్మల్ని మేము రక్షించుకోవటానికి చేసే ఈ పోరాటం, భూమి మీద ఆడేటటువంటి ఈ క్రికెట్లో మాకు మీ అందరూ ఎంకరేజ్మెంటు, మీ అందరు విజిల్స్ కావాలని. అక్కడ 6 కొడితే కొట్టమని ఎంకరేజ్ చేసే మీరు ఇక్కడ ఓడిపోతున్న మమ్మల్ని కూడా, లేదు మీకు మేము సపోర్ట్ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆడండి, మీకు మేము గార్డులు ఇస్తాం, మీకు మేము రక్షణ పరికరాలు అందిస్తాం, నాణ్యమైన బ్యాట్లు అందిస్తాం, మీకు రక్షణగా మేము ఉంటాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని రైతులకి మీరు సపోర్ట్ చేసిన రోజున దేశం బాగుపడుతుంది, రైతు బాగుపడతారు, మీరు బాగుపడతారు. దయచేసి మా ఆవేదన, మా బాధని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.